నర్వ మండల కేంద్రంలో రైతు వేదికలందు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో సహాయంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణములపై ఎంపిక శిబిరాన్ని ప్రారంభించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అదేనా కాళ్ళు వస్తే చూద్దాం. ఏ పేరు నీ పేరు చెప్పా. ఇది ఆరిందా? ఎన్ని ఇది 8 నెలలా? ఇప్పుడిప్పుడేనా? ఎట్లా పోయింది? ఇన్ఫెక్షన్ ఏదా? ఇప్పుడు ఇన్ఫెక్షన్ లేదా? అంతా అంత బాగా ఉందా? ఆటోమేటిక్ నాకు పెట్టావా? వస్తు డాక్టర్ వస్తుడు డిపార్ట్మెంట్ చెప్పి ఆ పడ్డ ఇల్లు ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ చెప్పి మనం గతంలో ఎవరు చూడడానికి వచ్చే పరిస్థితి లేకుండా మేడం. ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యేగా మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ 10 సంవత్సరాలు ఎన్నికల పని లేకపోతే కానీ ఈసారి కార్యక్రమం పడబెట్టి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా అకాల వర్షం వల్ల సేవలు పట్టణ సమితి లేకపోతే పిడుగుని ఆవు ఎదురు చచ్చిపోతే కలెక్టర్ స్పందించి అక్కడికి వచ్చి చూసి ఆ రైతుకు సాయం ప్రభుత్వం ఇచ్చే అవకాశం గతంలో ఉండే మద్దతు లేకపోయింది. మళ్ళీ కూడా అదే పద్ధతిని మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ